2 సంవత్సరాల క్రితము మాతోళ్ళ ఒక అమ్మాయికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చినప్పుడు అది పేపర్లు వచ్చింది. పేపర్లు వస్తే మేము ఇక్కడ టీం మెంబర్స్ కిషన్ అన్న గారు, మేము మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు ఒక 10-12 మందిని మనిషికి తోచిన విధంగా స్వామి గారు, అక్కడ మన పోషెట్టి గారు, అదేవిధంగా చాలామంది ఉన్న స్వామి మేము అందరము 5,000 10,000 ఇచ్చి ఆ అమ్మాయికి దాదాపు 1,00,000 రూపాయలు అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్ టు సొసైటీ అనేది వారి యొక్క స్ఫూర్తితోటి వారు పెట్టిన బ్యాక్ టు అది టీం ఆధ్వర్యంలో మేము కార్యక్రమం చేయడం జరిగింది. వారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ. జై భీమ్, జై మాలా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే సమయం చాలా మధ్యాహ్నం నుండి వెయిట్ చేస్తున్నారన్న, సో ఒకరి పేరు తీసుకొని ఒకరి పేరు తీసుకోకుండా బాధపడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ రాశారా? ఓకే, చదవన్నా వద్దా? ఓకే. వేదిక మీద ఉన్న అందరు మేధావులే నాకు తెలిసి, మన మాల సంఘంలో మాల కులంలో అందరూ కూడా విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై భీములు. సోదరులారా, ఏదైతే పిలుపునిచ్చామో సింహగర్జన మన యొక్క ఆత్మరక్షణ కోసం, మన ఆత్మను, మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, దానిపైన గత 30 ఏళ్ల నుండి మన పైన దాడి జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టే దిశగా ముందుకెళ్తూ వివేకన్న గారి యొక్క సలహాలు తీసుకొని చెన్నయ్య గారితో మాట్లాడి వారితో ఒక టీమ్గా ఫామ్ చేసి వారిని కూడా గత 4 ఏళ్ల నుండి నేను టీం అధ్యక్షునిగా పనిచేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సోదరుని కిషన్ కూడా తెలియదు నేను టీం అధ్యక్షుడిని, ఎందుకంటే సంఘాలకు అధ్యక్షత వహిస్తున్నా అనేది. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ సర్వీస్లో మాకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ధర్నాలు చేయొద్దు, ఎలాంటి సంఘాలు పెట్టద్దు అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా పనిచేసుకుంటూ వస్తున్నా. కాబట్టి అన్నీ నేను గమనిస్తూ మా టీం సభ్యులను అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అన్ని గ్రామాలకు పంపి, అన్ని మన డిస్ట్రిక్ట్స్కి పంపి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎవరెవరు ఎట్లా యాక్టివేట్ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, దాంట్లో ముఖ్యమైన ఎవరు లీడర్స్ అందరినీ కలిసి, అలాగే యువ నాయకులను కూడా మందాల భాస్కర్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ హంస, అందరితో మాట్లాడి ఒక టీం మీదకి, ఒక వేదిక మీదకి తీసుకొని వస్తేనే మనము మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలుగుతామని, అలాగే మాల సంఘాలన్నింటినీ కూడా, ఎందుకంటే ఉద్యమంలో ఎక్కువ శాతం మాల సంఘాలే కొట్లాడినాయి, ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు బయటికి రాలేదు. కానీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా మాకెందుకులే అన్నట్టుండే, ఇది ఏదో మాల సంఘాలే కొట్లాడుతాయి, మాల సంఘాలే దీనికి వ్యతిరేకంగా కొట్లాడుతాయి, రిజర్వేషన్ పైన వాళ్ళే కొట్లాడుతాం, మనం రిజర్వేషన్ పొందుకుంటూ ఇంట్లో ఉందామనే ఒక ఆలోచనతో ఉన్న తరుణంలో అందరినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక టీం లాగా తయారు చేసి అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మీ అందరి సహాయ సహకారాలతో 1 డిసెంబర్ రోజు ఏదైతే సింహగర్జన చేశామో, మాలాల సింహగర్జన మన ఆత్మ రక్షణ కోసమే. మన ఆత్మ ఏదైతే మనల్ని మన అహమ్మైన దెబ్బ కొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దానిపైనే మనం అక్కడ ఆ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మాట్లాడడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి మనం చూసాం, ఎప్పుడు మాట్లాడినా చెన్నన్న మాట్లాడేది, లేకుంటే ఇంకా కొన్ని సంఘాలు మాట్లాడేది, ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎవరం బయటికి రాలేదు. అదృష్టం కొద్దీ నాకు ఎమ్మెల్యే టికెట్ రావడం, నేను గెలవడం, అక్కడ మాదిగ సోదరులు ఉన్నా కూడా అందరిని నన్ను అత్యధికంగా ఓట్లేసి గెలిపించిండ్రు. అది నేను ఎప్పటికీ కాదనలేను, ఎందుకంటే రాజకీయం వేరు, ఈ యొక్క జాతి కొట్లాటలు వేరు. సో జాతికి రాజకీయానికి చాలా అవినవ సంబంధం ఉంది. ఈ జాతిని అగౌరవపరిచే విధంగా ఎక్కడ పోయినా కూడా నేను చూసిన నా 35 ఇయర్స్ సర్వీస్లో ఏ ఒక్క నాయకుడు కూడా మాదిగ నాయకులకు అగ్నెస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు. ఏ ఒక్క మాదిగ నాయకునికి టికెట్ ఇవ్వద్దు, ఓట్లు వేయద్దు అని చెప్పలేదు. కానీ దురదృష్టమా లేక అదేంటిదో, మాలవులకు టికెట్లు వస్తే మాత్రం గొంతు చించుకొని అరిసి మాలోనికి టికెట్ ఇవ్వద్దు, ఓట్లు వేయద్దు, మాలోనికి టికెట్ ఇవ్వద్దు, ఓట్లు వేయద్దు.
ఇదే పదం పాడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ ముఖ్యమైన సభ కూడా అందుకనే పెట్టినాం. మనల్ని అన్ని విధాలా ఇప్పటికే రాజకీయంగా చాలా దూరం చేసింది అన్ని పార్టీలకు. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, లేక టీడీపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, మాలలంతా దోసుకొని తిన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు నిజమే కావచ్చని నమ్మినాయి. ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది న్యాయమైన పోరాటం, వాళ్ళది న్యాయమైన బద్దమైన పోరాటం అని అనుకుంటున్నారు. మనం ఇన్ని రోజులు చెప్పుకుపోయేసరికి సరైన లెక్కలు లేక ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని మాలల హక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాలలను హక్కున చేర్చుకోలే, కాంగ్రెస్ పార్టీనే మాలల హక్కున చేర్చుకున్నారు. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు, ఇది చాలా డీప్గా ఆలోచించండి మీరందరూ కూడా. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి, ఏ విధంగా విభజించాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళ మేధాశక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ మనకంటే ఒక 10 అడుగులు ముందు ఉంటారు ఎప్పుడు కూడా. సో డివైడ్ అండ్ రూల్ పాలసీ తెచ్చి ఈరోజు మనల్ని కనీసం మన మాల సోదరులందరూ బయటికి రావడానికి ఒక బేస్ దొరికింది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు కానీ ఇంకా ఐక్యంగా ఉండకుంటే మనం అందరం కూడా కుర్చీల కోసం కాదు కొట్లాడేది. నేను మొదటి రోజు కూడా చెప్పిన, వీలైతే నేను వివేకన్నా బయటకు వచ్చినాం, కింద కూర్చుంటాం, మీరే నాయకత్వం వహించండి అన్నాం. మొన్న మా సమావేశంలో హైదరాబాద్లో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అంత పెద్ద మీటింగ్లో నేనే అధ్యక్షత వహించిన, కొందరిని వేదిక మీదకి పిలవలేకపోయినా, దానిపైన కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే వివేకన్న అంటే వెంకటస్వామి గారు అంటే ఒక్కరికి నాయకుడు కాదు, ఒక మాలలకే కాదు, ఎన్నో వర్గాలకు, కులాలకు, మతాలకు అతీతంగా వారి దగ్గరకు వచ్చి అందరూ సహాయ పొందిండ్రు. ఇప్పుడు వారిని కూడా టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు. అటు నన్ను చేస్తున్నారు, అటు వారిని చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు చాలా ఆలోచించే విషయం ఏంటంటే, రేపటి రోజు కానీ మన ఐక్యంగా లేకుంటే మనల్ని రాజకీయంగా బొందపెట్టాలని చూస్తున్నారు, విద్యాపరంగా బొందపెట్టాలని చూస్తున్నారు, ఉద్యోగపరంగా, అలాగే ఏదైతే మనకు రావాల్సిన హక్కును కూడా, మనకు రావాల్సిన వాటను కూడా రాకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది ఉద్యోగం కావచ్చు, మనకు ఏదైతే గవర్నమెంట్ నుండి వచ్చే ఇన్సెంటివ్ కావచ్చు, ఇలాంటి అన్ని విధాలలో మనం నష్టపోతాం. కాబట్టి మనం ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకం కాదు, ఏ టు జెడ్ చేయని వీఆర్ సపోర్ట్ టు ద వర్గీకరణ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది వర్గీకరణ చేస్తామని. కానీ ఏ విషయంగా సైంటిఫిక్ మెథడ్గా అంటే ఏది చట్టసభల్లో, అక్కడ పార్లమెంట్లో చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కులగణన చేయాలి, క్యాస్ట్ సెన్సెస్ చేసి అక్కడ పార్లమెంట్లో కానివ్వండి, రాజ్యసభలో కానీ బిల్ పాస్ చేస్తే మనం వీఆర్ నాట్ అగ్నెస్ట్ ఫర్ దట్. మనం కానే కాదు, తప్పనిసరిగా అడుగారిన కులాలు ఏవైతున్నాయో, అడుగారిన కులాలు 59 జాతుల లేక ఎన్ని జాతులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు తప్పనిసరిగా వారికి కూడా రావాలనేది మనకు కూడా ఉంది. మనం ఎవరిది లాక్కొని తింటలేము. అంబేద్కర్ ఇచ్చిన ఏవైతే ఫలాలు ఉన్నాయో, అంబేద్కర్ ఏదైతే చెప్పిండో, చదవండి జ్ఞానాన్ని పెంచుకోండి అన్నాడు. ఆ జ్ఞానంతోనే ఈరోజు మన అందరం ఇక్కడ కూర్చోగలిగినాం. కానీ మనల్ని అన్ని విధాల అంటే భయంకరంగా మనల్ని దాడి జరుగుతుంది. మనపైన ఇంకా స్టిల్ మనపైన దాడి జరుగుతూనే ఉంది. అది ఏ విధంగా అనేది మీరు అర్థం చేసుకున్నారు మొన్న. కాబట్టి ఎన్నడూ లేనిది, బహుశా అన్నం ఎంపీగా ఉన్నారనుకుంటాం లాస్ట్ 5 years, లాస్ట్ సెషన్లో పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు కదా, 14. మన ఎంఐఎం పార్టీ నాయకుడు ఎవరు, అసదుద్దీన్ గారు, ఆయన కూడా వారి నోటి నుండి కూడా అంబేద్కర్ అనే పదవి నచ్చింది. నా 35 yearsలో నా చిన్నతనం నుండి చూసినా ఎప్పుడు కూడా వాళ్ళు అంబేద్కర్ పేరు తీసుకోలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకవేళ నేను తప్పు కాదనుకుంటే ఎప్పుడు కూడా వారి నోటి నుండి అంబేద్కర్ అనే పదం రాలే. ఎప్పుడు అంబేద్కర్కు దండేసింది నేను చూడలేదు. వారు కూడా పార్లమెంట్లో హమారే పాస్ సంసద్ హై, హమారే పాస్ అంబేద్కర్ హై అన్నాడు. మొన్న కూడా అసెంబ్లీలో అక్బర్ నోట ఎప్పుడు వెళ్ళలే నేను. ఆయన చాలా సీనియర్ నాయకులు. ఆయన కూడా అందరు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేస్ అందరు కూడా జై భీమ్
అంబేద్కర్ అంబేద్కర్ అని పేరు తీసుకున్నారు. అంటే ఆయన ఇచ్చిన ఫలాలు అందరికి ఇచ్చిండు, ఒక్కరి వాడు కాదు. ఒక మాల జాతికో లేక ఎస్సీ దళిత వర్గానికి చెందినవాడు కాదు, అన్ని వర్గాలకు ఇచ్చిండు, మహిళలకు ఇచ్చిండు. అన్ని రాజ్యాంగం ఒక 200 ఏళ్ళు ఆలోచించి రాసిన గొప్ప మహానీయుడు. వారిని ఈరోజు నిండా సభలో అమిత్ షా రామ్ రామ్ అని అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్కా హీరోయికా, ఆయన కంటే ఎక్కువ మీరు రామ్ రామ్ అంటే మీకు మోక్షం దొరుకుతుంది అన్నాడు. అరే నువ్వు ఏ స్టేజ్కి వచ్చినావు, ఎలా వచ్చినావు, ఈరోజు నువ్వు హోమ్ మినిస్టర్ ఏ విధంగా అయినావు అనేది ఆలోచన లేకుండా మోదీ మోదీ మోదీ, అరే చాయ్ వాళ్ళ మోదీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే దేనివల్ల అయిండు? అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల అయిండు. అంటే మనం రాజ్యాంగాన్ని మీద తెలియకుండా దాడి జరుగుతుంది. ఇది ఒక మనకు ఈ యొక్క ఇండికేషన్. గతంలో కూడా ఇక్కడ ఒక నాయకుడు ఉండే ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ అనుకుంటా. ఎస్ వీ విల్ కలిస్తే మేము తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మార్చిపడేస్తాం అన్నాడు. అంటే ఎంత ఓపెన్గా అంటున్నారో అర్థం చేసుకోండి. అందుకనే అంబేద్కర్ కంటే ఎక్కువ ఆయన యొక్క భావజాలను మోసే కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది మాల జాతి. సో ఈ మాల జాతిని అనగదొక్కాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి దయచేసి నేను ఈ డయాస్ మీద నుండి మీకు చెప్పేది ఒకటే, మీరందరూ ఎన్ని కొట్లాటలున్నా, మీలో ఎన్ని నాయకులు, ప్రతి ఒక్కరు మన దాంట్లో నాయకుడే, అదొక పెద్ద అడ్వాంటేజ్. మాలోళ్ళు అంటే నాకంటే ఎక్కువ మాట్లాడతారు కిందోళ్ళకి మైక్ ఇచ్చినప్పుడు. సో అందరు కూడా చాలా మెచ్యూర్ పర్సన్, అందరు కూడా నాయకులు, అందరికీ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి కుర్చీల కోసం కాదు ఈరోజు మనం కొట్లాడవలసింది, ఐక్యత కోసం కొట్లాడాలి. ఏదైతే అన్యాయం జరిగితే ఈ వేదిక మీద చెప్తున్న అందరికీ, మొన్న మీరు వచ్చిన తీరు, మీరు చూపెట్టిన స్ఫూర్తి, మీలో ఉన్న స్పిరిట్, వర్షం పడ్డా కూడా, ఉరుములు పడ్డా కూడా ఎవరు కూడా అక్కడి కదలలేదు. చూసారా? దట్ ఈస్ ద యూనిటీ. ఆ యూనిటీని అట్లనే కొనసాగించండి దయచేసి. మళ్ళీ ఇంట్లో ఏదో ఒక నక్కదూరి మళ్ళీ మనల్ని విడదీయాలని చూస్తుంది. ఆ ఛాన్స్ ఇవ్వకండి దయచేసి. మేము ఒక షార్ట్లీ అన్నగారి సారాలతోని ఒక బార్ రూమ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయదలుచుకున్నాం అనేది మెసేజ్ వస్తూనే ఉంటుంది మీకు. ఆ వార్ రూమ్ నుండి మనం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక దిశగా గైడ్ చేసే దిశగా, తప్పు ఎప్పుడు చేయం, తప్పు గైడెన్స్ ఎప్పుడు ఇయ్యం. మనం టీమ్గా కలిసి ఉంటేనే బహుశా మీకు ఐడియా ఉంటుందేమో, అప్పుడప్పుడు స్పోర్ట్స్ డేస్లలో లేకుంటే టగ్ ఆఫ్ వార్ అనే ఒక టీం ఉండేది, ఒక గేమ్ ఉండేది. టగ్ ఆఫ్ వార్ అనేది ఒక గేమ్, అది ఒలింపిక్లో ఉండే. దాని తర్వాత అది 2 జట్లు తాడు లాగుతాయి, అటొక్క జట్టు ఇటొక్క జట్టు, దాన్నే టగ్ ఆఫ్ వార్ అంటారు. అది ఒలింపిక్లో బ్యాన్ చేసిండ్రు, ఎందుకంటే బహుశా 60s అనుకుంటా. ఆ లాగిన టీమ్స్ ఎట్లుండే 2 కూడా స్ట్రాంగ్ ఉండి లాస్ట్కు మజిల్ క్యాచ్ అయ్యి కొందరికి అది వచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ టీం అనే పేరు అందుకనే పెట్టినాం మనం. కానీ ఆ స్ట్రాంగ్నెస్, ఆ స్ట్రెంగ్త్, ఆ యొక్క స్పిరిట్ లేకుంటే మాత్రం వీక్ అయిపోతాం. ఆ స్పిరిట్తో మీరు ఉంటే డెఫినెట్గా రేపు రాబోయే ఫ్యూచర్లో రాబోయే మన పిల్లలకు ఎలాంటి నష్టం జరిగినా, మనకు జరగబోయే నష్టంలో ఏమన్నా జరిగితే, కాబోని నష్టం జరిగితే అందరం ఒకే తాటిపై నుండి ఈ యొక్క రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంటుంది. అది ఏ విధంగా అనేది మీ అందరికీ తెలుసు. అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు. ఓటు హక్కు ద్వారా మనం తప్పనిసరిగా అన్ని పార్టీలకు బుద్ధి చెప్పాలి. లేకుంటే మనల్ని చాలా తక్కువ చూపు చూస్తున్నారు. చాలా అంటే చాలా, మాలోళ్ళు అంటే చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్నది, వాడు ఎవడేం పట్టించుకోరు, వాళ్ళు కలిసి ఉండరు. ఈ యొక్క భావన కలిగి ఉన్న ప్రతి పార్టీకి మనం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలియజెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది. అలాగే ఏదైతే మన ఫ్యూచర్ జనరేషన్కు రావాల్సిన హక్కులను కానీ మనం ఈసారి కోల్పోతే, మనకు బాగా శక్తి ఉన్నది, వివేకాన్నకు బాగా శక్తి ఉన్నది, రేపు మళ్ళీ మనమే అడ్డుపడుతున్నాం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ. కానీ ఎక్కడ అడ్డుపడుతున్నా అనేది చెప్తలేడు. సుప్రీంకోర్టు మన చేతులు ఉందా? వివేకానంద చెప్తే సుప్రీంకోర్టు వింటుందా? లేకుంటే ప్రైమ్ మినిస్టర్ వివేకానంద చెప్తుంటాడా? గత 30 ఏళ్ల నుండి నువ్వు కొట్లాడుతున్నావు, ఎక్కడ పోతుంది? పోయి కోట్లనే కొట్టేస్తున్నారు. ఇక్కడ మాలోళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు నీకు? మాలోళ్ళు ఎక్కడ అడ్డుపడతలేరు.
ఏదైతే శాస్త్రీయంగా రాజకీయబద్ధంగా రాజ్యాంగ ప్రకారం జరగవలసిన సెన్సస్ జరుగుతలేదు కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దాన్ని మళ్ళీ మీరు అదేవిధంగా ఇప్పుడు చాలామంది మాదిగలో ఉన్న ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా నిలబడదు, అది వాళ్ళకు కూడా తెలుసు. రేపు మళ్ళీ కోర్టుకు పోతే కొట్టేస్తారు అనేది వారికి కూడా తెలుసు. మళ్ళీ దీన్ని నింద మన మీదనే వేస్తారు. ఇప్పటికే మాలలను అందరినీ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళంతా విలన్స్ లాగా, మనువాదుల్లాగా రాష్ట్ర సైకోలం అయిపోయినాం, మనం సైకోలం అయిపోయినాం. సో ఇదన్నిటికీ ధర్మబద్ధమైన వారు ధర్మయుద్ధం అన్నారు, మనం ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోతున్నాం. తప్పనిసరిగా రాజ్యాంగం సుప్రీం ఈజ్ నాట్ ఎ సుప్రీం, సుప్రీం ఈజ్ ద ఓన్లీ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్పది. అందులో రాసిన దాని ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దాని ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం తప్ప మనం ఎవరికి వ్యతిరేకులం కాదు. మనం ఎవరికి వ్యతిరేకులం కాదు. 100% వాళ్ళకు రావాల్సిన వాటా తీసుకోండి, వద్దంటలేం. మీరు అది శాస్త్రీయంగా సైంటిఫిక్గా రాజ్యాంగబద్ధంగా తీసుకోండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం అని తప్పనిసరిగా మీరందరూ ముందుంటేనే మేము మీ వెనకాల ఉండగలుగుతాం. లేకుంటే మాత్రం మళ్ళీ మేము కూడా వెనకబడిపోతాం. మీరందరూ ఒక టీం వర్క్, ఒక తాటిపైన ఉంటేనే మనం ఏమన్నా సాధించగలుగుతాం. కాబట్టి మీ అందరికీ మొన్న December 1 రోజు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ చేసిందో, రేపు వచ్చినాక కమిషన్ వస్తున్నది, కమిషన్ కూడా సైంటిఫిక్ మెథడ్లో ఇవ్వండి. వీఆర్ నాట్ అగ్నెస్ట్ ద వర్గీకరణ, వీఆర్ ఆస్కింగ్ ఐస్ ఫర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా చేయండి, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేది ఒక అంశం కూడా మీరు చేర్చి ఈ యొక్క పత్రాలన్నీ ఇవ్వండి. తప్పనిసరిగా ఈ యొక్క కమిషన్ నమ్మకం ఉన్నది మనకు. కమిషన్లో ఏమైనా పొరపాటు జరిగితే తప్పనిసరి మళ్ళీ మనం కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వేదికను వెళ్ళి మరొకసారి మీ అందరికీ, మీరు చాలా, నాకు నిజామాబాద్ నుండి ఎక్కువ వచ్చిందనే రిపోర్ట్ వచ్చింది. మన ఇక్కడి ఎక్కువ బలం కిషన్ టీం కానివ్వండి, లేక సోదరులందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, అన్ని సంఘాల వాళ్ళు ఐక్యంగా ఇంత బలంగా వచ్చిందంటే చాలా నేను సంతోషపడ్డా. ఎందుకంటే నిజామాబాద్ నాకు ఎలివేషన్ ఇచ్చింది, నాగరాజ్ అనే వ్యక్తిని చాలా ఎలివేట్ చేసింది. నేను ఇక్కడ ఉన్న రోజులు కూడా ఇక్కడ బుద్ధిస్టులు ఎక్కువ ఉన్నారు సార్, ఇక్కడ బుద్ధిస్టులు ఎక్కువ ఉన్నారు మన మాలల దాంట్లో. సిమిలర్లీ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అనుకుంటా. నేను అందరినీ ఒక్కటే అప్పీల్ చేస్తున్నా, హిందువులంతా ఏ విధంగా అయితే దేవుణ్ణి ప్రగాఢంగా నమ్మి వెంకటేశ్వర స్వామికో లేక ఎమ్లావడ పోతే హుండీలో ఎట్లా డబ్బులు వేస్తారో, అలాగే నా క్రిస్టియన్ సోదరులు కూడా చర్చిలో తప్పనిసరిగా అవి వేస్తారు, ఏది కానుకలుగా వారి శ్రమించే దాంట్లోకి వెళ్ళి. మనం ఎప్పుడు కూడా ఇట్లా అనలేదు, ఎప్పుడు కూడా ఇట్లనే వేస్తున్నాం. ఆ విధంగానే ఈ 5 ఏళ్ళు ఉన్నాయి, అట్లనే కలిసి ఉండాలని అందరు కూడా, క్రిస్టియన్ సోదరులు కానివ్వండి, మన మాలలో ఉన్న ఎవరున్నా కూడా, ఏమైనా అవసరం వస్తే అందరూ ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశం మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ జై హింద్, జై భీమ్.